మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ముందు ఒక తలుపు తీసి ఉంచున్నాను, దానిని ఎవ్వరూ వెయ్యనేరరు, వెయ్యనేర జాలరు కూడా. దేవుడు మన ముందు కొన్ని తలుపులు తెరిచి ఉన్నాడు. నీ ముందు, నా ముందు కొన్ని తలుపులు తెరిచి ఉంచున్నాడు. ఆ తలుపుల ద్వారా మన జీవిత గమనాన్ని, మన జీవిత ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, మన జీవితంలో పరిస్థితులను కావచ్చు, అన్నీ మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. ఆ తలుపులు మన ముందే తెరిచి ఉంచాడు. మన జీవితంలో దేవుడు తెరిచి ఉంచిన వాటిని జరగకుండా ఎవరు ఆపలేరు. మనకు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులు అన్నీ మూతవేయబడిపోయి, లేకపోతే ఏ తలుపు తెరిచలేదు, ఎటు చూసినా అన్నీ కూడా శ్రమలే, కష్టాలే, నిందలే, అవమానాలే, ఆర్థిక పరిస్థితి తలుపులు మూయవేయబడడం, సేవ అనే పరిస్థితి మూయవేయబడి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో అన్ని తలుపులు మూసివేసి ఉండొచ్చు. మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటాం. ధనం విషయంలో కావచ్చు, ఏదైనా సహాయం చేయమని మాట సహాయం కావచ్చు, లేకపోతే ఏదో ఒక సహాయం మనుషుల నుంచి మనం కోరినప్పుడు వాళ్ళు మన ముందే చెయ్యము అని చెప్పి ఒక తలుపు లాంటిది వేసేస్తూ ఉంటారు. వాళ్ళకి చేయుటకు శక్తి ఉన్నా సరే చెయ్యలేకపోతూ ఉంటారు మనకి సహాయం. అలాంటి తలుపులన్నీ కూడా నీ జీవితంలో మూసివేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీ కొరకు అనేకమైన తలుపులు తెరిచి ఉంచాడు నీ కోసం. అవన్నీ కూడా సిద్ధముగా ఉన్నాయి, అవన్నీ తెరిచి ఉంచాడు.